ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. గురుగారు, ఈ ఏడాది ఉత్తరాభద్ర నక్షత్రం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అయితే ఉత్తరాభద్ర నక్షత్రం అన్ని పాదాలు కూడా మీకు మేన రాశిలోనే ఉండటం అనేది జరిగింది. అయితే మేన రాశి వారికి ఇప్పుడు ఏళ్ళనడిచని నడుస్తూ ఉండటం అనేది ఒకటి. తర్వాత ఏదైతే ఇప్పుడు శని సంచరిస్తుందో కూడా ప్రస్తుతం అయితే కనుక ఉత్తరాభద్ర నక్షత్రంలోనే ఆయన సంచరించడం అనేది ఉంది. కనుక ఈ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళంతా కూడా ఈ ఏడాది ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది వేగంగా పూర్తి కాలేకపోవటం, ఎంత తేలిగ్గా అయిపోతుంది అనుకున్న పని అయినా సరే ఎక్కడో అక్కడ ఏదో రకమైన మెలిక పడుతూ ఉండటం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ప్రతి విషయంలో కూడా సమ కన్నా మనం ఏమన్నా సమ ఎక్కువ ఉంది, ఫలితం చాలా తక్కువ ఉంది. సో రూపాయి కష్టపడితే అతి కష్టం మీద 30 పైసలు వస్తుంది మనకి. సో ఆ రకంగా వీళ్ళకి ఒక రకమైన నిరాశ కలగటం అనేది జరుగుతుంది. కానీ ఓవరాల్గా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా తట్టుకుంటారు. సో ప్రాణాపాయాలు కానీ, తర్వాత మరీ సంకటమైన పరిస్థితులు కానీ లేకుండా కొంతవరకు అంటే మనకు ఒకటే అసంతృప్తి, అయ్యో ఇంత కష్టపడుతున్నామే, నా ముందున్నవాడు నాకంట తక్కువ కష్టపడుతున్నాడు, వాడు వెళ్ళిపోతున్నాడు అనే బాధ అయితే దొలుస్తూ ఉంటుంది. కానీ అలాగని మరీ నెగిటివ్ లేదు. అంటే మనం నెలల కొద్దీ ఏదైనా మంచం మీద పడిపోవటం అలా కాకుండా కొంతవరకు దేవుడు ఏదో రకంగా వీళ్ళని అనుగ్రహించి కాపాడుతూ ఉండటం, అది కొంతవరకు ఏదో అదేదో గుడ్డి కన్నా మెల్లనయం అన్నట్టుగా కొంతవరకు ఆ రకంగా కనీసం ఊరటైతే ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇంకా మంచి అనేది ఎక్కడైనా ఏదైనా సరే ఒకసారి ఆకస్మికంగా వీళ్ళకి ఏదైనా సరే ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చిందనుకోండి, మళ్ళీ సాధ్యమైన తొందరలోనే మరొక ఉద్యోగం అనేది కూడా వీరికి లభించడం అనేది ఉంటుంది. సో శని వల్ల ఏంటంటే ఏదో రకమైన ట్రబుల్ లేకుండా ముందుకెళ్ళటం అనేది ఉండదు. కానీ బట్ కొంత ముందు అయితే ట్రబుల్స్ ఫేస్ చేయాలి. తర్వాత మళ్ళీ అంత కొంత ఊరటైతే కనుక తప్పకుండా లభించడం అనేది అయితే ఉంటుంది. అలాగే ఒక చోట మనకి ఏదైనా సరే రావాల్సిన పేరు రాలేదు. ఈ 5-6 నెలలు మనం బాగా కష్టపడ్డాం ఒక సంస్థలో, రాలేదు. కానీ 7వ నెలలో ఇంకో మంచి చోట కూర్చోపెట్టి మనకి తొందరగానే మళ్ళీ ఆ పేరు తీసుకురావడానికి ఆ శని భగవానుడు వీళ్ళని అనుగ్రహించడం అనేది ఉంటుంది. కనుక ఆ రకంగా ఊరట అయితే ఉంది. అయితే ఇక్కడ పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బాగా కష్టపడితే తప్ప ఆ వివాహ యోగ్యత అనేది ఉండదు. ఇక భార్యాభర్తల మైత్రి విషయంలో పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు ఉండవు. ఇంకా ఎవరైనా సరే అనుకోకుండా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నా కూడా ఇప్పుడు సాధ్యమైనంత తొందరలోనే వాళ్ళు కలిసే యోగ్యత అనేది, ముఖ్యంగా జూన్లోపు వీళ్ళు ఆశించినంత మంచి మార్పులు కలగటం అనేది. తర్వాత ఖర్చుతో కూడా అంటే శ్రమతో అయినా సరే లేదా ఖర్చుతో అయినా సరే ఇలా స్థిరాస్తులు ఏమైనా తీసుకోవాలనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. క్రీడాకారులు ఒకవేళ అంటే మీనరాశిలో పుట్టి క్రీడాకారులు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, దెబ్బలు తగిలించుకోవటం. సో అందుకని వాటి వల్ల టెంపరీగా కొంత బాధపడటం అనేది అయితే ఉంటుంది. ఆ రకంగా క్రీడాకారులు మాత్రం ఖచ్చితంగా కొంత జాగ్రత్త తీసుకోవాలి. ఇతరత్ర పర్వాలేదు. ఉత్తరాభద్ర నక్షత్రం వారు ఎలాంటి రత్నాన్ని ఉపయోగిస్తే బాగుంటుందంటారు? రైట్. ఉత్తరాభద్ర నక్షత్రం వారికి సాధారణంగా చెప్పేది అయితే కనుక ఇంద్రనీలం అని చెప్పడం అనేది ఉంటుంది. అయితే ఇంద్రనీలం కన్నా కూడా వీళ్ళు పగడం పెట్టుకున్నట్టయితే కనుక ఈ సంవత్సరం ఆర్థికంగా అభివృద్ధి అనేది, అదృష్టం పెరగటం అనేది మరింత ఉంటుంది. సో పగడం పెట్టుకోవడం వల్ల మరింత మంచిది.